కొంచెం మైక్ దగ్గర ఇది దీని వెనకాల కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదలు, మరీ ప్రత్యేకంగా దళితులు, వెనకబడ్డ వాళ్ళు, వీళ్ళందరికీ భూములు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఒక ఆస్తి ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు జాగీర్దారులు, జమీందారులు, పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమి అంతా కూడా ఎవరికి కూడా 45-46 ఎకరాల కంటే పైన ఉండొద్దు అనే ఒక భూ సంస్కరణలు చట్టం తీసుకొచ్చి ఆ మిగిలిన భూములన్నీ కూడా మొత్తం పేదలకు పంపకం జరిగింది అధికారికంగా. దాదాపుగా ఆ రోజు 48 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఆ భూమి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ భూమి రెవెన్యూ చట్టం ప్రకారంగా వాళ్లకు అందజేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ధనవంతులు, భూస్వాములు మళ్ళీ కొంటారు అనే ఉద్దేశంతో ఈ భూమి కేవలం వ్యవసాయం చేసుకోవాలి, జీవనోపాధికి వాడుకోవాలనే ఉద్దేశంతో అందులో ఒక చిన్న క్లాజు కనిపెట్టింది, అమ్ముకోవడానికి లేదు అనేది. అది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వక్రభాషం చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే ఆమె ఉద్దేశం ఆ రోజు మళ్ళీ భూస్వాముల చేతికి పోవద్దు అనేది. అంత పెద్ద సంస్కరణలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళీ ఒకసారి నేను కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఒక క్లోజ్ రూమ్ లో చింతన్ బయటకు జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రశ్న ఎదురైంది, మీరు కూడా ఉన్నారట కదా అసైన్మెంట్ భూములు అని చెప్పి. వెంటనే ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తూ ఏమన్నారు, మా నాయన గారికి చట్టం తెలియకుండా, నిబంధనలు తెలియకుండా కొన్నాడు, నేను ఇక్కడే అనౌన్స్మెంట్ చేస్తున్నా, నేను వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా వాపసు తీసుకుని ఆ భూమి అంతా కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాను. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇంకొక చట్ట సవరణ తీసుకురావడం జరిగింది. ఒక పేద రైతు ఎవరైనా అసైన్ చేసిన భూమి ఒకవేళ అనధికారికంగా ఎవరికైనా అమ్మితే మళ్ళీ ఒకసారి మళ్ళీ తిరిగి అతనికే చెందేటట్టుగా పెట్టడమే కాకుండా రెండవసారి కూడా అదే పొరపాటు జరిగితే అదే భూమిని ఇంకొక పేదవాడికి ఇచ్చేటట్టుగా సవరణ చేయడం జరిగింది. అంటే ఉద్దేశం ఇందిరాగాంధీ కాలంలో కానీ 2024 నుంచి 14 వరకు కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటే. దాని తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అదే చట్టాలు వర్తిస్తాయి. కానీ కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఆయనకి మొత్తం అసైన్మెంట్ భూముల పైన దృష్టి పడ్డది. దాన్ని ఏ విధంగానైనా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి దొడ్డిదారిన ధరణి అనే దాంట్లో ఏర్పాటు చేసినప్పుడు ఒక నిషేధిత జాబితా అనేది రెవెన్యూ చట్టంలో 22A క్లాస్ కింద నిషేధిత జాబితా ముందరకున్న దాన్ని ఉపయోగించుకొని ఈ 24 లక్షల ఎకరాల మొత్తం భూమి మొత్తం నిషేధిత జాబితాలో పెట్టారు. నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కిసాన్ కాంగ్రెస్ అన్ని జిల్లాలలో తిరిగి వాళ్ళ సమాచారం అంతా సేకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడిగినాం, నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. 5 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు తొలగించలేదు. తొలగించకపోగా అసైన్ చేసిన భూములు చాలా వేగంగా
ఈ మధ్య కాలంలో అధికారులను పెట్టి ఏమి రాపించుకుంటున్నారు బలవంతంగా, ఇది ప్రభుత్వ భూమి ఇంకా మీకు రాదు అని భయపెట్టించి వాళ్ళతోని సరెండర్ చేయించినట్టుగా, అంటే వాళ్ళు మేము ప్రభుత్వానికి ఇస్తున్నామని బలవంతంగా తెల్లగాయితాల మీద రాపించుకుంటున్నారు. ఇది అండర్ గ్రౌండ్ గా చాలా వేగంగా జరుగుతూ ఉంది, అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో పెట్టి మరీ ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఈ విధమైన నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు అక్కడ కూడా మాట్లాడి అక్కడ కూడా మరి ప్రభుత్వానికి ఒకసారి హెచ్చరిక చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నీకు నచ్చితే ఒక రకంగా ఉంటుంది చట్టం, నచ్చకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈటెల రాజేందర్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నంత కాలం, ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు తన అవసరానికి అసైన్మెంట్ భూములు పేదల దగ్గర తీసుకున్నప్పుడు ఇదే విధంగా రాపించుకున్నాడు. ఆయన కూడా రాపించుకోవడమే కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిండు. వారి స్టేట్మెంట్ లో ఉంది. నేను అడిగిన సార్ ఇట్లా ఉంది అంటే చేసుకో అన్నాడు. చివరికి ఏమైంది, ఈటెల రాజేందర్ గారిని ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి తొలగించిండ్రో ఆదరా బాదరాగా ఇద్దరు కలెక్టర్లను పంపించి సర్వేలు రద్దు చేసి దాన్ని తప్పు చేసిండు, నేరస్తుడు అనే ముద్ర వేసి ఆ భూములు ఏమైనావో ఇంతవరకు తెలియదు. అందుకే కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి మంత్రివర్గంలో ఉన్న ఒక శాఖను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న హుడాను, హెచ్ఎండిఏని ముందు పెట్టుకొని రాష్ట్రం మొత్తం మీద ఆ భూములన్నీ తీసుకొని ప్లాట్లుగా విభజించి అవి ఆన్లైన్లో పెట్టి వేలం వేసి లక్షలలో ఒక్కొక్క గదం 30 నుంచి 40 వేల రూపాయలకి గదం చొప్పున అమ్ముతున్నారు. నేను కూడా మాజీ చైర్మన్ గా నాకు కూడా ఒక ఫోన్ వచ్చింది. ఒక లేడీ ఫోన్ చేసిందని అడిగింది. ఏమమ్మా అంటే, చూడండి ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర మంచి ప్లాట్లు వేస్తున్నాము, అదేవిధంగా యాదాద్రి దగ్గర కూడా వేస్తున్నాము, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. నేను ఆసక్తిగా నేను బయటపడకుండా ఆ వివరాలన్నీ నాకు పంపించండి అమ్మా, నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాననే పద్ధతులు. అంటే ఏమిటి, ఒక వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యాపారస్తులు, ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఏ విధంగానైతే బ్రోచర్లు వేస్తారో, ఫోన్లు చేసి మాట్లాడతారో, ఆన్లైన్ పంపకం చేస్తారో, ఇవన్నీ కూడా సాధనాలన్నీ కూడా ఒక ప్రభుత్వం చేస్తున్నది. మచ్చుకు నేను అందుకే మనం చేస్తా ఉన్నా, ఇది ముఖ్యమంత్రి గారు. ఇందులో ఇంకొక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అసైన్మెంట్ భూములు ఎవరైతే పట్టా భూములు ఉన్నాయో పట్టా భూములతో సమానంగా ఉంటుంది, వాళ్ళకి హక్కు అంతే ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. అంతేకాదు సోనియా గాంధీ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏదైనా అవసరాలకు భూములు తీసుకుంటే అడ్డగోలుగా తీసుకోవడానికి లేదు. భారతదేశ చరిత్రలో పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టం చాలా పకడ్బందీగా తీసుకొచ్చినాం. అందులో ఇట్లాంటి భూములు ఉంటాయనే గ్రహించి ఆ రోజు స్పెసిఫిక్ గా ఒక క్లాస్ పెట్టి ఇక్కడ కూడా అసైన్మెంట్ భూములు ఏదైనా అవసరానికి ప్రభుత్వాలు తీసుకుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా పెట్టారు. ఇన్ని చట్టపరంగా ఉంటే నీవు దొంగచాటుగా పరాట్లు అమ్ముకుంటూ కేటీఆర్ గారితో ఒకటి చూసిన, నేను బహిరంగ సభలో మాట్లాడుతుంటే వరంగల్లో, వారు ఏమన్నారు, ఆనాడు అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి లేదు అని ఆయనకి తెలియక మాట్లాడుతున్నాడు. తన చేస్తున్న కార్యక్రమాన్ని సమర్థించుకోవడానికి ఏమంటాడు, ఆ భూమి ఈరోజు ₹1 కోటి ఉంటే మేము ప్లాట్లు చేసి
ఒక రైతుకి ఒక ఎకరానికి 300 200 ఇస్తే ఇంతకంటే డబ్బు ఎక్కువ వస్తుంది, హక్కు కూడా సమకూరుతుందని. అంటే ఒక మంత్రిగా నీవు చట్టాలు తెలుసుకోకుండా, హైకోర్టుల తీర్పులు తెలుసుకోకుండా, మీరు మంత్రిగానే నువ్వు ప్రజలని మోసం మాటలు చెప్తున్నావు అని అంటే ఇది చాలా దౌర్భాగ్యం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము డిక్లరేషన్లో కూడా అన్న వరకల్లో ఈ ప్రస్తావన అసైన్మెంట్ భూముల విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇది హక్కు కలిగిస్తాము, ధరణిలో ఇందులో తప్పులు ఉన్నాయి కాబట్టి హక్కు కల్పిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. అయితే ఇక్కడ ఈరోజు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కిసాన్ కాంగ్రెస్ చూస్తున్నాడు కాబట్టి వారున్నర సమక్షంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు. మా అందరి బాధ్యత ఏమిటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట భూమి కూడా ఈ అమ్మకానికి చేయకుండా చట్ట విరుద్ధంగా చేస్తున్నావు కాబట్టి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే ప్లాట్లు చేసి అమ్ముతున్నారో మేము అక్కడక్కడ ప్రెసిడెంట్ గారికి చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ వెళ్ళి ఆ రైతాంగానికి అండగా నిలిచి ఒక్క గుంట కూడా ప్రభుత్వం అమ్మకుండా వారికి బాసటగా నిలబడతాం. అవసరమైతే లీగల్ కు కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు సురక్షితంగా భూముల ధరలు పెరిగినాయి కాబట్టి వాళ్లకు అందేటట్టుగా చూస్తాం. ఇంకొక మాట చివరిగా మనవి చేస్తా ఉన్నా, ఇదేమో 10 లక్షల రూపాయలు అంటున్నాడండి. మొన్న హుజూరాబాద్ ఎన్నికల దగ్గర నుంచి దళిత బంధు అన్నాడు. నువ్వు ఇచ్చే 10 పైసలు చాక్లెట్ లాగా ఇచ్చి కోట్ల రూపాయల భూమి నువ్వు దళితులకు తీసుకుంటున్నావు అంటే నిలువునా నువ్వు దళితులను మోసం చేస్తున్నట్టుగానే కదా. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నదని మనవి చేస్తూ, దీన్ని మేము ఈ డిక్లరేషన్ లో చెప్పిన ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్కన నిలబడుతుంది. అందరికీ నమస్కారం. పెద్దలు కోదరెడ్డిగా చెప్పినట్టుగా 2014 ముందు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాను కేసీఆర్ పదే చెప్పారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేసుడు దేవుడేరు కానీ ఆ దళితుల భూముల్ని రాబందులాగా లాక్కుంటా ఉన్నారు. అసైన్మెంట్ భూమి అనేది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చినట్టు గొప్ప కానుక. ముఖ్యంగా దళితులకి వాళ్ళు చేసుకోవడానికి భూమి ఇచ్చి మీరు అమ్ముకోవడం లేదు, ఇది చేసుకొని తినడానికి అవకాశం, ప్రభుత్వ అవసరానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ భూమిని వాడుకునే విధంగా వెసులుబాటు చేసి భూమి అది. అలాంటి భూములు ఇవాళ ప్రభుత్వం యథేచ్ఛగా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల మంత్రులు ఈ చిన్న చిన్న జాతుల నుంచి భూములు తక్కువ ధరకి కొన్ని చోట్ల భయపెట్టి, కొన్ని చోట్ల బ్లాక్మెయిల్ చేసి ఈ భూములు రాయించుకొని ఈ నిషేధిత జాబితాలో పెట్టించి తర్వాత వాటిని రాయించుకొని వాటి వివిధ మార్గాల ద్వారా బాజాప్తగా ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ ఉంది. 111 జీవోలో కూడా 111 జీవో ఎత్తేస్తామని లోపాయకారిగా వారి మనుషులందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో 111 భూములు కొని దాదాపు దాంట్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఈ 111 జీవో భూములు కొన్నారు. తర్వాత క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు 111 జీవో భూములు కొన్నారు. ఇవాళ రైతుల వద్ద 10% భూములు కూడా లేవు. 90% భూములు రైతుల నుంచి కేసీఆర్ సంబంధికులకు మారిన తర్వాత 111 జీవోను ఎత్తేసే ప్రయత్నం చేయడం అంటే ఇది సాక్షాత్తు ప్రభుత్వ పరంగా వ్యాపారం చేస్తా ఉన్నారు. బీదల భూముల మీద వ్యాపారం చేసి కోట్లు భరించే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. ఇక్కడ నష్టపోతుంది ఈ 111 జీవో విషయంలో కానీ అసైన్మెంట్ విషయంలో కానీ బీద ప్రజానిక నష్టపోతూ ఉంది. అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలో పెట్టి తర్వాత మార్చుకొని ఎమ్మెల్యేలు ఈ భూములను వ్యాపారం చేసి కోట్లు భరిస్తూ ఉన్నారు.
కేసీఆర్ని అడుగుతా ఉన్నాం, ఏ రకంగా మీరు సామాన్యుని దళితులను ఆదుకుంటా ఉన్నారు? బీజేపీ ఏ విధంగా అయితే కార్పొరేట్ వ్యవస్థలకి, కొంతమంది వ్యక్తులకి, రిలయన్స్ అంబానీకి, ఆదాయాలకి ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వ సొమ్ముని ధరావంతం చేస్తూ ఉందో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీద ప్రజానికం నోటి కొట్టి పెద్దలు పెంచే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంట్లో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఈ రకంగా బీదల భూముల మీద వ్యాపారం చేస్తూ కోర్టు భరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్ణంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. పేదల భూములు కాపాడుకోవడానికి పెద్దల కోదండరెడ్డి గారి నేతృత్వంలో పీసీ అధ్యక్షుడు గారు తప్పకుండా ఇలాంటి విషయాన్ని సందర్శిస్తారు. పేదల భూములు పేదల వద్దనే ఉండే విధంగా, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి కానుకలనే ఉండే విధంగా కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు. థ్యాంక్ యూ. పెద్దలు కోదండరెడ్డి గారు అట్లాగే మహేష్ కుమార్ అన్న గారు ఇద్దరు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భూములతో వ్యాపారం చేస్తా ఉన్నది. ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఏదైతే యాదగిరి ప్రాంతంలో గుట్టలు కావచ్చు, దాని మీద కూడా రోడ్లు వేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారి హాయంలో, రాజశేఖర రెడ్డి గారి హాయంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు, పేదలకు భూములు ఇచ్చి వాళ్ళు బతకడం కోసం ఏ రకంగా అయితే వాళ్ళకు అసైన్మెంట్ భూములు ఇవ్వడం జరిగిందో, అట్లాంటి భూములన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ అవసరాలకు ఏదైతే తీసుకుంటారో ఆ ప్రభుత్వ అవసరాలకు కాకుండా ప్రైవేట్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇటు నారాయణపేట కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మము, కామారెడ్డి ఇట్లాంటి జిల్లాలలో రోడ్డు పక్కన ఉన్నటువంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా ప్లాటింగ్ చేసి ఎకరా మున్నలకు 200 గజాలు ఇచ్చే విధంగా, అట్లాగే నిన్న మొన్న ఏదైతే వరంగల్ కూడా పేరు మీద ఆ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రింగ్ రోడ్ కొన్న చుట్టూ గ్రామాలలో దాదాపు 21,500 ఎకరాలు ప్లాటింగ్ చేసి ఎకరానికి అసైన్మెంట్ 700 గజాలు, పట్టా భూములకు 1400 గజాలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ దందా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లాగే సీలింగ్ యార్డ్ లో కూడా అనేక జిల్లాల్లో, ఎగ్జాంపుల్ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పివి నరసింహారావు గారి భూములు అప్పుడు సీలింగ్ లో దళితులకు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములను కూడా ఇవాళ పుడు ప్రసాద్ పేరు మీద ప్రభుత్వం లాక్కొని కంపెనీలకు ₹1,00,00,000 ఎకరాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఫార్మసీ భూములు కావచ్చు, కాకతీయ టెక్స్టైల్స్ పేరు మీద కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరు మీద కావచ్చు, అట్లాగే ప్లాట్ల రూపంలో కావచ్చు, మొత్తానికి భూములని కూడా రైతుల నుంచి బలవంతంగా లాక్కొని ఎంతో కొంత ఇచ్చేసి కోట్ల రూపాయలకు ప్లాటింగ్ రూపంలో దందాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రజలకు మేలు చేయడం కోసం పరిపాలనకు వచ్చిండ్రా, లేకుంటే ఒక వ్యాపార సంస్థగా దందాలు చేసుకోవడానికి వచ్చిండ్రో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఆనాడు పేదలకు బతకడం కోసం ఇచ్చినటువంటి భూములను ఇవాళ మీరు భూములను వేరే ఎకరాలన్నీ కూడా తీసుకొని మీరు ప్లాట్లింగ్ చేసి ఇచ్చేస్తే మీరు ఇచ్చేటటువంటి 200 గజలు 500 గజలు వాళ్ళు ఏం పండించుకుంటారు? అక్కడ వాళ్ళ కుటుంబం ఏ రకంగా బతకగలుగుతుంది? కాబట్టి వల్ల ఏ భూములు ఏ అవసరం లేకుండా రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, అన్నిటికీ కూడా పేదల భూములను లాక్కొని ప్రభుత్వం మరింత పేదలను చేసే దిశగా వ్యవహరిస్తుంది. అందుకని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూములు లాక్కుంటున్నారో, ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారో, సాగు భూములతో పాటు పట్ట భూములు ఏ రకంగా లాక్కుంటున్నారో వాటన్నిటి దగ్గరికి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వెళ్లి రైతాంగాన్ని అంతా కూడా చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో ఇదివరకు ఏదైతే దేశం మొత్తం మీద తెలంగాణలోనే భూమి సమస్య, తెలంగాణలో భూ పోటలు జరిగినాయి, భూమి కోసమే అన్ని పోటలు జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ ఉంది. చివరికి అదే భూమిని వల్ల బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా పేదల భూములు లాక్కున్నటువంటి ప్రాంతాన్ని కిసాన్ కాంగ్రెస్ సందర్శిస్తుంది. రైతాంగంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ భూములన్నీ కూడా వారి దక్కే విధంగా ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. యువజన కాంగ్రెస్ పాత్ర
దేశంలో ఎప్పుడు ఉంది. యువజన కాంగ్రెస్ ఎప్పుడెప్పుడైతే దేశంలో మార్పులు వచ్చినప్పుడు, సంస్కరణలు వచ్చినప్పుడు, ఉదాహరణకి సంజయ్ గాంధీ గారు 5 పాయింట్ ప్రోగ్రామ్, ఆ రోజులలో కూడా ప్రభుత్వానికి వాసనగా నిలబడ్డది యువజన కాంగ్రెస్. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, వారు కూడా ఈ అక్రమంగా దళితుల దగ్గర నుంచి భూములను లాక్కునే విషయంలో యువజన కాంగ్రెస్ కూడా ఏ విధంగా మద్దతుగా ఉంటుందో అనేది వారి మద్దతు మీడియా ద్వారా తెలుపుతారు. ఇందాక పెద్దలు కోదండ రెడ్డి గారు, మహేష్ అన్న, అదేవిధంగా అధ్యక్షుడు చెప్పినట్టు ప్రభుత్వం చాలా గ్రామాలలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వనపర్తి తాలూకాలో కంబాలాపురం గ్రామంలో 470 ఎకరాల భూమిని ఈరోజు ప్రజలు, ఆ రోజు మొత్తం కొండలు గుట్టలుగా ఉన్న భూమిని సాఫీగా చేసుకొని ఈరోజు వ్యవసాయం పండిస్తున్నారు. ఈరోజు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో తీసుకొస్తున్నామని చెప్పేసి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పి వ్యవసాయం చేస్తున్నటువంటి భూములను లాక్కొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం ఏంటి? దీని విషయంలో మేము దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, అక్కడ ఉన్న రైతులకు అండ ఉన్నాం. కలెక్టర్ మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము తీసుకొని పోతామని చెప్పి ఆ లోకల్ కలెక్టర్ భాష గారు మాట్లాడారు. ఆ రోజే రైతులందరినీ ఏకం చేసినాం, కూర్చున్నాం. ఏ లీడర్ అన్నారని, ఏ ఆఫీసర్ అన్నారని, ఎటువంటి అధికారి అన్నారని, ఏ ఉద్దేశంతో తీసుకొని పోతారు? ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కాంగ్రెస్ హయాంలో. ఈరోజు ఎందుకోసం తీసుకొని పోతున్నారు అంటే ఎవరు సమాధానం చెప్పడానికి లేదు. ఇది మీ భూమి కాదు, ఇది అసైన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రజలను, రైతులను భయభ్రాంతం చేసి దాదాపు 300 మందికి సంబంధించిన 714 ఎకరాల చిల్లర ఉంది. ఇప్పుడు 450 ఎకరాలేమో ఈ దానికి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రంగ సముద్రానికి దాదాపు 300 ఎకరాలు రంగ సముద్రం కింద అది రిజర్వాయర్ ఆయకట్టు కోసం అది పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ గ్రామమే ఈ రోజు 700 ఎకరాలు కోల్పోయిందంటే ఇటువంటి గ్రామాలు ఎన్నుంటాయి ఈ రోజు తెలంగాణలో? కాబట్టి రైతులను ఆదుకునే విధంగా ఈ రోజు వ్యవసాయ రంగం ఉండాలి, కానీ రైతులను అణిచివేసే విధంగా వ్యవసాయ రంగం ఉండకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు కొట్లాడుతున్నా. ఏదైతే కిసాన్ సెల్ ఉందో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ యువజన కాంగ్రెస్ వారి ఎంట ఉంటుంది, వారికి అండగా ఉంటుంది, రైతుల పక్షాన కొట్లాడుతుంది. రైతుల పక్షానే ఎటువంటి ఉద్యమానికైనా మా అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. please subscribe For more videos, I Dream. I Dream. for more videos, Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.